హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీశాట్ ఆన్లైన్ క్లాసెస్. నేను గిరిధర్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. సో ఇక్కడ టీశాట్ క్లాసెస్లో మనం ప్రధానంగా ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించిన అతి ప్రధానమైన అంశాలని మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా సముద్ర శాస్త్రము అంటే ఓషనోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలను వివరంగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇంతకుముందు సముద్ర శాస్త్రం 1వ భాగంలో సముద్రాలకు సంబంధించిన జల భాగాలకు సంబంధించిన అంశాలను వివరంగా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు సముద్ర శాస్త్రంలోని మరొక అంశాన్ని 2వ భాగంగా ఇక్కడ చూడడం జరుగుతుంది. ఈ 2వ భాగంలో సముద్రంలోని లవణీయత మరియు సముద్ర జలాల ప్రవాహాలకు సంబంధించిన అంశాలను ఈ సముద్ర 2వ భాగంలో మనం ఇప్పుడు చర్చించుకుందాం. రైట్. సో మొదటిది సముద్ర జలాల లవణీయత. లవణీయత అంటే సముద్ర నీటిలో ఉన్నటువంటి ఏవైతే ఉప్పదనం ఉంటుందో ఆ ఉప్పదనానికి ప్రధాన కారణమైనటువంటి సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ వంటి ఇతర లవణాలు మరియు ఖనిజాల యొక్క సమూహం వలన నీటిలో కరగడం వలన లవణీయత అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు సముద్ర జలాల ఉప్పదనాన్ని లవణీయత అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్. కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల నుంచి భూ ఉపరితలం నుంచి వివిధ మంచినీటితో కూడిన నదులు సముద్రంలోకి ప్రవేశించడం వలన అవి తీసుకొచ్చినటువంటి వివిధ లవణాలు ఆ సముద్ర నీటిలో కలవడం వల్ల లవణీయత అనేది పెరుగుతూ వచ్చింది. ఓకే, రైట్. ఇక చూడండి, ఇక్కడ లవణీయతని ప్రధానంగా దేంట్లో కొలుస్తారంటే పీపీటీలో కొలుస్తూ ఉంటారు. పార్ట్ ఫర్ 1000 అనే పేరుతో పీపీటీని పిలుస్తూ ఉంటారు. రైట్. దీన్ని ప్రధానంగా ఇంకో సింబల్తో కూడా చూస్తుంటారు. చూడండి, ఇక్కడ స్మాల్ 0 అబ్లిక్ స్మాల్ 2 జీరోలు ఇలా ఉంటే దీన్ని కూడా పీపీటీగానే పిలుస్తూ ఉంటారు. పార్ట్ ఫర్ 1000 జలాలలో, పార్ట్ ఫర్ 1000 సముద్ర జలాలలో ఉన్నటువంటి లవణీయతని పీపీటీగా పిలుస్తూ ఉంటారు. రైట్. అనగా పీపీటీ అనగా 1000 అణువులలో అంటే సముద్రంలో ఉన్నటువంటి 1000 అణువులలో గల లవణాల సంఖ్యను సాధారణంగా లవణీయత అనే పేరుతో పిలుస్తారు. సముద్రంలో సరాసరి ఎంత లవణీయత ఉంటుందంటే 35 పీపీటీగా ఉంటుంది. రైట్. సమలవణీయత అనగా సామాన్యమైన లవణీయత కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీయబడ్డ ఊహారేఖనే మనకు ప్రధానంగా సమలవణీయత అంటారు. అంటే ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా ఒక జలభాగంలో ఇక్కడ ఈ జలభాగంలో, ఈ మధ్య జలభాగంలో, ఈ చివరి జలభాగంలో అన్ని జలభాగాల్లో ఒకే విధమైన లావణీయత ఉంటే దాన్ని సమలావణీయత అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ లవణీయతను ప్రభావితం చేసే అంశాలు. ఎఫెక్టెడ్ బై విచ్ ఫ్యాక్టర్? రైట్. బాష్పీభవనం అంటే ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు సముద్రం నుంచి నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు లవణీయత అనేది తగ్గుతూ ఉంటుంది. అక్షాంశాలు సముద్ర మట్టం నుంచి మనకు ప్రధానంగా భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణ ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ లవణీయత అనేది ప్రధానంగా ప్రభావితం అవుతూ ఉంటుంది. మంచుగడ్డలు కరగడం వలన, ప్రధానంగా మంచుగడ్డల్ని మంచినీటితో పోలుస్తూ ఉంటారు. అంటే మంచినీరే మంచు రూపంలోకి మారుతూ ఉంటుంది. అలా మంచుగడ్డలు సముద్రంలో కరగడం వలన మంచినీటి యొక్క శాతం పెరుగుతుంది. ఫలితంగా మంచినీటి శాతం పెరగడం వలన లవణీయత అనేది ప్రధానంగా తగ్గుతుంది. కాబట్టి మంచుగడ్డలు కూడా లవణీయతను ప్రభావితం చేస్తాయి. సముద్ర ప్రవాహాలు భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ మనకు ప్రధానంగా ఇవి నీటి ఆవిరిని ధృవాల వైపుకు మోసుకు వెళ్తాయి. అలా మోసుకు వెళ్ళే క్రమంలో అక్కడ నీరు ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ అక్కడ భూమధ్య రేఖ వద్ద ఉన్నటువంటి సముద్ర ఉపరితల ప్రాంతం అంతర్భాగంలో నీటి యొక్క శాతము తగ్గుతుంది. సముద్ర ప్రవాహాలు
భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు వెళ్లే కొద్దీ ఉష్ణ ప్రవాహం వలన ధ్రువాల వైపుకు నీరు ప్రవాహము ఎక్కువగా ఉంటుంది. అప్పుడు నీరు ధ్రువాల వైపుకు వెళ్లే కొద్దీ సముద్ర అంతర్భాగంలో అంటే భూమధ్య రేఖ వద్ద లవణీయత అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే సముద్ర ప్రవాహాలు కూడా లవణీయతను ప్రభావితం చేస్తాయి. ప్రపంచ పవనాలు చూడండి, ఇక్కడ మనకు తూర్పు వైపున ఈశాన్య దిశ నుంచి ఈశాన్య వ్యాపార పవనాలు, ఆగ్నేయ దిశ నుంచి ఆగ్నేయ వ్యాపార పవనాలు, పశ్చిమ దిశ నుంచి ప్రపంచ పశ్చిమ పవనాలని 3 రకాలైనటువంటి పవనాలు. ఈ పవనాల్ని ప్రపంచ పవనాలు అంటారు. ఈ ప్రపంచ పవనాల ప్రభావితం చేత కూడా సముద్రంలోని లవణీయత ప్రభావితం అవుతూ ఉంటుంది. పెద్ద నదులు వచ్చి సముద్రంలో కలవడం, పెద్ద నదులు సముద్రంలో కలిసినప్పుడు కూడా లవణీయత అనేది తగ్గుతుంది. భూపరివేష్టిత సముద్రాలు అంటే చుట్టూ భూభాగం ఉండి మధ్యలో సముద్రం కనుక ఉంటే అక్కడ నీటి యొక్క ప్రవాహం అనేది బయటి వైపుకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి లవణీయత అనేది ప్రధానంగా పెరుగుతూ ఉంటుంది. మరియు లోతు, ఈ 8 అంశాలు లవణీయతను ప్రభావితం చేస్తాయి. హిందూ మహాసముద్రంలో సాధారణంగా లవణీయత యొక్క సరాసరి శాతం ఎంత ఉంటుందంటే 35 ppt ఉంటుంది. అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్రంలో 36 ppt ఉంటే సగటు లావణీయతగా వీటిని పిలుస్తారు. అంటే హిందూ మహాసముద్రంలో సగటు లావణీయత 33 ppt, అట్లాంటిక్ మహాసముద్రంలో 36 pptగా ఉంటుంది. ఇవన్నీ ఈ 2 సముద్రాల్లో సరాసరి లావణీయతగా పిలుస్తారు. అత్యధిక లావణీయతను కలిగిన జలభాగాలు భూ ఉపరితలంలో వాన్ సరస్సు, ఇది 1000 అణువులలో మనకు 330 pptలు ఉంటాయి. అంటే వాన్ సరస్సు టర్కీలో ఉంది. మృత సముద్రం ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇక్కడ ఈ సముద్రంలో 238 pptలుగా ఉంటుంది. గ్రేట్ సాల్ట్ లేక్, ఇది అమెరికాలో ఉంది. ఇది 220 pptలుగా దీనిలో ఉన్న లవణీయత. బాల్టిక్ సముద్రం ఇది 3 నుంచి 15 pptలుగా ఉంటుంది. అదేవిధంగా హడ్సన్ అఖాతం, ఇది మనకు ప్రధానంగా ఇది ప్రపంచానికి ఉత్తర భాగంలో 3 నుంచి 15 pptలుగా ఇక్కడ దీని యొక్క లవణీయత. అంటే ప్రపంచంలో అత్యధిక లావణీయత కలిగిన సముద్రాలు తీసుకుంటే, జలభాగాలు తీసుకుంటే వాన్ సరస్సు, మృత సముద్రము, అదేవిధంగా గ్రేట్ లేక్. అతి తక్కువగా ఉన్నది బాల్టిక్ సముద్రం, హడ్సన్ అఖాతం. సముద్రం నీటిలో ఉన్న లవణాల గురించి మనం వివరంగా చూద్దాం. అంటే సముద్రం నీటికి ఉప్పు గుణం రావడానికి కారణమైనటువంటి లవణాలు ప్రధానంగా వీటిని పిలుస్తూ ఉంటారు. సోడియం క్లోరైడ్ అనేది అతి ప్రధానమైనటువంటి లవణం. ఇది 77.8% సముద్రం నీటిలో అత్యధికంగా ఉంటుంది. అంటే సోడియం క్లోరైడ్. ఓకే, రైట్. రెండవ అతి ప్రధానమైనది ఉప్పుదనం రావడానికి మెగ్నీషియం క్లోరైడ్, ఇది 10.9% ఉంటుంది. మెగ్నీషియం సల్ఫేట్ 4.7% ఉంటుంది. కాల్షియం సల్ఫేట్ 3.6%గా ఉంది. పొటాషియం సల్ఫేట్ ఇది 2.5% ఉంటే మనకు కాల్షియం కార్బోనేట్ 0.3% ఉంది. మెగ్నీషియం బ్రోమైడ్ 0.2%గా ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే సముద్రపు నీటి యొక్క లవణీయతగా పిలుస్తూ ఉంటారు. మహాసముద్రపు రెండవ భాగంలో మరొక అతి ప్రధానమైన అంశం లవణీయత తర్వాత మహాసముద్రపు నీటి కదలికలు. ఓకే, రైట్. మహాసముద్రపు నీటి కదలికలో మనకు ప్రధానంగా ఏ అంశాలు ఉంటాయంటే భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు వెళ్ళే కొద్దీ నీటి యొక్క కదలికలు, అదేవిధంగా ధ్రువాల నుంచి భూమధ్య రేఖ వైపుకు వెళ్ళే కొద్దీ సముద్రపు నీటి కదలికలు అనేది 2 రకాలుగా ఉంటాయి. ఆ 2 అంశాలని మనం ఇప్పుడు ప్రధానంగా చూద్దాం. సముద్రపు నీరు 3 రకాలుగా కదులుతూ ఉంటుంది. సముద్రంలో వచ్చే ఎత్తైన అలలు, మధ్యస్థంగా అలలు మరియు తక్కువ ఎత్తులో ఉండే అలలు అనే అంశాలు ఉంటాయి. రైట్. మొదటిది అలలు, వేవ్స్, రెండోది పోటుపాట్లు, మూడోది సముద్ర ప్రవాహాలు. ఇవే కాకుండా భూకంప సమయంలో ఏర్పడే సునామీలు, తుఫాన్ల సమయంలో ఏర్పడే
ఉప్పెనల రూపంలో కూడా నీరు కదులుతూ ఉంటుంది. ఈ ప్రధానంగా 5 రూపాలలో సముద్రం నీరు ప్రధానంగా కదులుతుంది. ఒకటి అలలు, రెండవది పోటుపాట్లు, మూడోది సముద్ర ప్రవాహాలు, సముద్ర అంతర్భాగంలో ఏవైతే భూకంపాలు వస్తాయో భూకంపాల ప్రభావితం చేత సునామీలు మనకు ప్రధానంగా వస్తుంటాయి. సముద్రంలో తుఫాన్లు వచ్చినప్పుడు ఉప్పెనలు కూడా వస్తాయి. ఈ ఉప్పెనలు కూడా మనకు ప్రధానంగా సముద్ర ప్రవాహంలోని భాగంగానే చూస్తాం. రైట్. అలలు విశాల సముద్ర ఉపరితలం మీద మనకు ప్రధానంగా పవనాల యొక్క ఒరిపిడి శక్తి వలన కదలికలు ఏర్పడతాయి. వాటినే ప్రధానంగా అలలు అంటారు. సముద్ర ఉపరితలం మీద పవనాలు అంటే భూ ఉపరితలం మీదకి వివిధ రకాల పవనాలు వీస్తుంటాయి. ఆ పవనాల ప్రభావితం చేత నీరు ఎత్తుగా నీరు అలల రూపంలో ప్రధానంగా మనకు కనబడుతూ ఉంటుంది. అలా కనబడడానికి కారణం ఏంటంటే నీటిలో జరిగే ఒరిపిడి శక్తి వలన మనకు అలలు వస్తూ ఉంటాయి. రైట్. ఇక చూడండి, వీటి ఎత్తైన భాగాన్ని శృంగంగా మరియు లోతైన భాగాన్ని ద్రోణిగా పిలుస్తూ ఉంటారు. ఇలా అలలు వచ్చినప్పుడు ఎత్తైన భాగాన్ని శృంగమని, అదేవిధంగా మనకు పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జల భాగాన్ని ద్రోణి అనే పేరుతో ప్రధానంగా పిలుస్తూ ఉంటారు. రైట్. పోటుపాట్లు ఒక రోజు వ్యవధిలో సముద్ర మట్టం 2 సార్లు పెరగడం మరియు అలా 2 సార్లు తగ్గడాన్ని పోటుపాట్లుగా పిలుస్తారు. ఇలా సముద్ర మట్టం పెరగడాన్ని పోటు అని, అదేవిధంగా సముద్ర మట్టం తగ్గడాన్ని పాటు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్. పోట్లపాట్లకు ప్రధాన కారణం సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి మరియు భూ అపకేంద్ర బలాలు. అంటే భూ ఉపరితలం పైన సూర్యుడు చంద్రుల యొక్క ప్రభావము ప్రధానంగా అన్ని సమయాల్లో మనకు ప్రధానంగా ఉంటుంది. భూ ఉపరితలంలో సముద్ర ఉపరితలంపై సూర్యచంద్రుల యొక్క ప్రభావం గురుత్వాకర్షణ శక్తి అత్యధికంగా ఉంటుంది. మరి సూర్యుడు దూరంగా ఉండడం వల్ల చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి మహా అత్యధికంగా ఉంటుంది. అదేవిధంగా భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు భూమధ్య రేఖ ఉపరి దగ్గర నుంచి కొన్ని రకాల బలాలు బాహ్య వైపు కదులుతూ ఉంటాయి. ఆ శక్తులని భూ అపకేంద్ర బలాలుగా పిలుస్తూ ఉంటారు. రైట్. పోటుపాట్లకు మధ్య సముద్ర మట్టంలో గల తేడాను వేల పరిమితి అనే పేరుతో పిలుస్తారు. పోటుపాట్లు వచ్చినప్పుడు ఈ పోటుపాట్ల మధ్య ఎత్తుపల్లాల మధ్య ఉన్నటువంటి ఈ ఎత్తుపల్లాల్లో ఉన్నటువంటి నీటి యొక్క కదలికల యొక్క ప్రభావ ఫలితంగా వేల పరిమితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అత్యధిక వేల పరిమితి కెనడా తీర ప్రాంతంలో ఫండీ అగాధంలో మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. రైట్. నార్త్ అమెరికా ఖండంలో ఇక్కడ ఫండీ అగాధం అనే ఒక అగాధం ఉంది. ఇక్కడ మనకు అత్యధికంగా పోటుపాట్లకు సంబంధించి పోటుపాట్ల యొక్క ఎత్తు, శృంగం ఎత్తు మరియు ద్రోణి ఎత్తు అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ ఈ వేల పరిమితి యొక్క ఎత్తు సరాసరి 18 మీటర్లుగా ఉంటుంది. ఎక్కడ? ఫండీ అగాధంలో. రైట్. భారతదేశంలో గుజరాత్ తీరంలో ఓఖా వద్ద కూడా 2.5 మీటర్లు వేల పరిమితి ప్రధానంగా ఉంటుంది. మనకు వేల పరిమితి అంటే ఈ పోటుపాట్ల యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాన్ని తీసుకుంటే, ఇది తీర ప్రాంతంలో చేపలు పట్టే వారికి ప్రధానంగా ఈ పోటుపాట్లు అత్యధికంగా సహకరిస్తూ ఉంటాయి. నదీ ముఖద్వారాల వద్ద ఏర్పడే నిక్షేపాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. నదీ తీర ప్రాంతంలోకి ప్రధానంగా ఖండాంచు భాగంలో అత్యధికంగా ముడి చమురు, అదేవిధంగా సహజ వాయువు సంబంధించినటువంటి ఖనిజాలు తీర ప్రాంతంలో అత్యధికంగా దొరకడానికి గల కారణం పోటుపాట్లు. అదేవిధంగా ఉప్పు తయారీకి కూడా మనకి పోటుపాట్లు ఎక్కువగా సహకరిస్తూ ఉంటాయి. తరంగ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అంటే వేవ్స్ పవర్ని ఉత్పత్తి చేసేందుకు కూడా మనకి ఇవి అత్యధికంగా ఉపయోగపడతాయి. కొన్ని ఓడరేవులు కూడా పోటుపాట్ల మీద ఆధారపడి ఎక్కువగా ముందుకు వెళ్తుంటాయి. ఉదాహరణకు కాన్లా ఓడరేవు
లివర్పూల్ అనేది అమెరికాలో ఉంది. కాన్లా ఓడరేవు వద్ద భారతదేశంలో అత్యధికంగా పోటుపాట్ల యొక్క ప్రభావితం చేత కాన్లా ఓడరేవులో సముద్ర తీరానికి ఓడలు వేగంగా రావడానికి, అదేవిధంగా సముద్రంలో ఎక్కువ వేగంగా సముద్రంలోకి ఓడలు ప్రవేశించేందుకు ఈ పోటుపాట్లు ప్రధానంగా ఉపయోగపడతాయి. రైట్, సముద్ర ప్రవాహాలు, ప్రధానమైన ప్రవాహాలు ఇవే. రైట్, సముద్రంలో నీరు నిర్దిష్ట లక్షణాలతో నిర్దిష్ట దిశలో మరియు నిరంతరం ప్రవహించడానికి సముద్ర ప్రవాహాలు అంటారు. రైట్, ఇక చూడండి, ఇక్కడ సముద్ర ఉపరితలంలో ఇటు భూమధ్య రేఖ నుంచి కానీ ఇటు ధ్రువాల నుంచి కానీ మనకు నిర్దిష్ట లక్షణాలు ఒకే దిశలో మరియు నిరంతరము ఎల్లవేళలా అన్ని కాలాల్లో కూడా భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు తరంగాలు ప్రవహిస్తాయి, సముద్ర తరంగాలు. అదేవిధంగా ధ్రువాల నుంచి కూడా భూమధ్య రేఖ వైపుకు ప్రత్యేకించి నిర్దిష్ట లక్షణాలు, దిశ మరియు నిరంతరము ఈ సముద్ర ప్రవాహాలు అనేవి ఉపరితల ప్రాంతంలో మనకు ప్రధానంగా ఉంటాయి. వీటిని సముద్ర నదులు అంటారు. నీరు అలల రూపంలో ధ్రువాల వైపుకు ఇలా వెళ్తూ ఉంటాయి. ఇలా భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు ఇవి అలల రూపంలో మనకు ప్రధానంగా నదీ ప్రవాహం ఎలా ఉంటుందో అలా నీరు కూడా నదుల రూపంలో ధ్రువాల వైపుకు, ధ్రువాల నుంచి సముద్రాల వైపుకు నదుల రూపంలో మనకు ప్రధానంగా ఈ సముద్రాలు కదులుతూ ఉంటాయి. ఇక చూడండి, ఇక్కడ వీటిని సముద్ర నదులు అనే పేరుతో ప్రధానంగా పిలుస్తారు. రైట్, ఈ ప్రధానంగా సముద్ర ప్రవాహాలకు గల ప్రధాన కారణాలు తీసుకుంటే ప్రపంచ పవనాలు, భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు వ్యాపార పవనాలు తూర్పు నుంచి, అదేవిధంగా పశ్చిమ పవనాలు మనకు ప్రధానంగా పశ్చిమ దిశ నుంచి కదులుతూ ఉంటాయి. ఇవి ప్రధానంగా ఈ ప్రపంచ పవనాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు పవనాలు. అపకేంద్ర బలాలు, భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు భూ ఉపరితలం నుంచి కొన్ని బలాలు బాహ్యం వైపుకు అంటే ఈ సౌర వ్యవస్థ వైపుకు ప్రధానంగా కదులుతూ ఉంటాయి. ఇవి కూడా సముద్ర ప్రవాహాలకు ప్రధాన కారణంగా పిలుస్తారు. గురుత్వాకర్షణ బలంలోని తేడా అంటే భూ ఉపరితలం పైన సముద్ర ఉపరితలం పైన గురుత్వాకర్షణ శక్తిలో వ్యత్యాసాలు ఉంటాయి. వాటి ప్రభావితం చేత కూడా ప్రవాహాలు అంటే సముద్ర ప్రవాహాల యొక్క ప్రభావం అనేది ఓసారి ఎక్కువ ఎత్తులో వస్తాయి, మరొకసారి తక్కువ ఎత్తులో వస్తుంటాయి. సౌరశక్తి, సోలార్ ఎనర్జీ అంటే సూర్యుని నుంచి వచ్చే అత్యధిక ఉష్ణోగ్రత ప్రభావం కూడా సముద్రంపై మనకు ప్రధానంగా కనబడుతుంది. ఆ శక్తి ప్రభావితం చేత భూమధ్య రేఖ నుంచి అత్యంత ఎత్తులో అలల రూపంలో నీటి ప్రవాహము ధ్రువాల వైపుకు కదులుతూ ఉంటుంది. అదేవిధంగా మంచుగడ్డలు, స్నో పీసెస్ ఇవి కూడా సముద్ర ప్రవాహాల యొక్క వేగాన్ని ప్రధానంగా నిర్ధారిస్తాయి. ఆ పెద్ద పెద్ద నదులు వచ్చి కలవడం అంటే భూ ఉపరితలం నుంచి పెద్ద పెద్ద నదులు అంటే నైలు నది, అమెజాన్ నది, గంగా నది, బ్రహ్మపుత్ర నదులు సముద్రంలో కలిసే ప్రాంతం వద్ద సముద్రాల యొక్క ప్రవాహం అనేది హెచ్చు తగ్గులనేది ప్రధానంగా మనకు కనబడుతూ ఉంటుంది. రైట్, ఇక్కడ మనకు భూ ఉపరితలంలో ప్రధానంగా 7 ఖండాలు ఉంటాయి. 7 ఖండాల్లో రైట్ ఇక చూడండి, ఇక్కడ 7 ఖండాలు. ఇగో ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, ఐరోపా, ఇది ఆస్ట్రేలియా. ఈ 7 ఖండాలకు మధ్యలో జలభాగాలు ఉంటాయి. ఈ జలభాగాలు ఇటువైపు ఉన్న దీన్ని పసిఫిక్ మహాసముద్రం అని, ఇటువైపు కూడా మనకు పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. ఈ మధ్య భాగంలో అట్లాంటిక్ మహాసముద్రం, ఈ మధ్య భాగంలో హిందూ మహాసముద్రం, అదేవిధంగా ఈ 3 సముద్రాల దక్షిణ భాగంలో అంటార్క్టికా మహాసముద్రం, ఉపరితల ప్రాంతంలో కూడా ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం ఉంటాయి. ఈ 5 మహాసముద్రాల్లో ప్రధానంగా మనకు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో ప్రధానంగా ఈ జల ప్రవాహాలనే ప్రధానంగా మనకు ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రంలోని ప్రవాహాలు. రైట్, పసిఫిక్ మహాసముద్రంలో ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ప్రవాహాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహాల వ్యాపార పవనాల వలన మెక్సికో పశ్చిమాన ప్రారంభమవుతుంది. ఇది ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహము మనకు
ప్రధానంగా మెక్సికో దేశంలో పశ్చిమాన ప్రారంభమై ఇది ఫిలిప్పీన్స్ దీవుల వద్ద ఉత్తరం వైపుకు తిరుగుతూ ఉంటుంది. ఇవి ఇలా తిరిగే క్రమంలో మనకు అత్యుష్ణ పవనాలు, శీతల పవనాలని రెండు రకాలు ఉంటాయి. అత్యంత శీతల పవనాలు, ఉష్ణ పవనాలు అనే రెండు రకాల పవనాలు. శీతల పవనాలు ధృవాల నుంచి భూమధ్య రేఖ వైపుకు, అదేవిధంగా ఉష్ణ పవనాలు భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు ప్రధానంగా కదులుతూ ఉంటాయి. ఇలా కదిలే క్రమంలో ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహము, ఇది చూడండి ఇక్కడ ఇత్తర అంటే మనకు ప్రధానంగా ఇది ఎలా ఉంటుందంటే ఇది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆసియా, అదేవిధంగా ఆస్ట్రేలియా, ఉత్తర మెక్సికో ఈ భాగం నుంచి నీరు ప్రధానంగా సముద్ర ప్రవాహాల రూపంలో ఇటువైపు నుంచి ఫిలిప్పీన్స్ దేశం వైపుకు నీరు ఇలా కదులుతూ ఉంది. మెక్సికో నుంచి పశ్చిమ వైపుగా మనకు ఫిలిప్పీన్స్కు తూర్పు నుండి ఈ పవనాలు, ఉత్తర భూమధ్య రేఖ పవనాలు ఇలా కదులుతూ ఉంటాయి. ఇలా కదిలే క్రమంలో ఇక్కడ మెక్సికో నుంచి మనకు ప్రధానంగా సముద్ర నీరు వేడి రూపంలో, ఉష్ణ ప్రవాహాల రూపంలో కదులుతూ ఉంటుంది. ఇలా కదులుతున్న ఇవి మనకు ఫిలిప్పీన్స్ దేశానికి అత్యధిక వర్షపాతాన్ని తీసుకువస్తూ ఉంటాయి, ఉత్తరం వైపుకు కదులుతూ ఉంటాయి. రైట్, ఇక్కడ ఫిలిప్పీన్స్ ద్వీపాల నుంచి ఆసియా తూర్పు తీరం గుండా ప్రవహిస్తూ జపాన్ తీరం వద్ద కురోషియో అనే చల్లని ప్రవాహాన్ని ఏర్పరుస్తుంది. చూడండి ఇక్కడ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఏషియా, ఆస్ట్రేలియా, ఇలా మెక్సికో నుంచి ఇక్కడ ఫిలిప్పీన్స్ వద్ద ఉష్ణ ప్రవాహాలుగా మారి అదే ఉష్ణ ప్రవాహ మార్గము ఫిలిప్పీన్స్ నుంచి ఆసియా తూర్పు భాగంలో జపాన్ వైపుకు ప్రవహిస్తూ మళ్ళీ జపాన్ నుంచి తూర్పు వైపుగా మళ్ళీ ప్రవాహాలు మళ్ళడం వలన ఇవి శీతల ప్రవాహాలుగా తమ రూపాన్ని మార్చుకుంటాయి. తర్వాత అమెరికా పశ్చిమ తీరం గుండా శీతల ప్రవాహంగా ప్రవహిస్తూ కాలిఫోర్నియా తీరం గుండా కాలిఫోర్నియా ప్రవాహంగా పిలుస్తూ ఉంటారు. ఇక చూడండి ఇక్కడ ఇలా తూర్పు వైపు వస్తూ ఉత్తర అమెరికా ఖండానికి కాలిఫోర్నియా అనే ఇక్కడ ఒక దిశ ఉంది. కాలిఫోర్నియా నుంచి ఇటువైపు కాలిఫోర్నియా శీతల ప్రవాహంగా ఇది తన ప్రభావాన్ని అమెరికా యొక్క అంటే యుఎస్ఏ పశ్చిమ భాగంలో ఎడారి ప్రాంతం ఏర్పడడానికి ప్రధాన కారణంగా కాలిఫోర్నియా తీరం గుండా కాలిఫోర్నియా ప్రభావము ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. రైట్, దక్షిణ పసిఫిక్ మహాసముద్రాలు, ఇంకా చూడండి ఇక్కడ ఇది ఏషియా, ఇది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా. చూడండి ఇక్కడ ఇది భూమధ్య రేఖకు మెక్సికో నుంచి ఇలా వచ్చి మనకు కాలిఫోర్నియా ప్రవాహంగా మారింది. ఇక్కడ దక్షిణ ప్రవాహము చూడండి, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం నుంచి మనకు వేడితో కూడిన పవనాలు ఇలా వస్తూ మనకి ఇక్కడ ఇండోనేషియా దీవులు అంటారు. ఇండోనేషియాకు పశ్చిమ వైపున ఇలా పశ్చిమ వైపు ప్రవహిస్తూ పెరు తీర ప్రాంతం వైపుకు, అంటే ఇక్కడ పెరు తీరం ఉంది దక్షిణ అమెరికా ఖండంలో ఇలా వస్తూ పెరు తీరం వైపుకు ఈ ప్రవాహాలు మారుతూ శీతల ప్రవాహాలుగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇలా భూమధ్య రేఖ ప్రవాహము ఇండోనేషియా ద్వీపాల వద్ద చూడండి, ఇండోనేషియా ద్వీపాల వద్ద మనకు ఉష్ణ ప్రవాహంగా ప్రవహిస్తూ తర్వాత దక్షిణం వైపు వెళ్ళి మరియు దక్షిణ అమెరికా ఖండం వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా దక్షిణ అమెరికా వైపుకు ప్రవహిస్తూ మనకు ప్రధానంగా ఇది పెరు తీరం వైపుకు కదులుతూ వెళుతూ ఉంటుంది. ఇలా భూమధ్య రేఖ ప్రవాహము ఇండోనేషియా ద్వీపాల వద్ద దక్షిణంగా తిరిగి ఆస్ట్రేలియా తూర్పు తీరం గుండా ప్రవహిస్తుంది. చూడండి ఇక్కడ ఇలా ఫిలిప్పీన్స్ నుంచి దక్షిణం వైపు ప్రవహిస్తూ ఇది ఆస్ట్రేలియాకు తూర్పు వైపు నుంచి ప్రవహించే ప్రవాహంగా దీన్ని పిలుస్తారు. దీన్ని ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ ప్రవాహాన్ని. రైట్, పశ్చిమ ప్రవాహము ఆస్ట్రేలియా నుండి చిలీ వరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియా, ఇక్కడ నార్త్ అమెరికా ఇలా ప్రవహిస్తూ తూర్పు వైపుకు ఇక్కడ చిలీ దేశం వైపుకు మనకు ఈ ఆస్ట్రేలియా నుంచి ఉష్ణ ప్రవాహము చిలీ వరకు శీతల ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా శీతల ప్రవాహంగా చిలీ ప్రవాహాల వైపుకు ప్రవహిస్తూ అక్కడ చిలీ ప్రాంతంలో మనకు ప్రధానంగా అత్యల్ప వర్షపాతాన్ని ఇస్తూ మనకు ఆటకామ ఎడారిని ఏర్పరుస్తూ ఉంటుంది. అట్లాంటిక్ సముద్రంలోని ప్రవాహాలు, అట్లాంటిక్ మహాసముద్రంలోని ప్రవాహాలు రెండు రకాలు.
మనకు ఉత్తర అట్లాంటిక్ భూమధ్య రేఖ ప్రవాహం అని ఒకటి, మరియు దక్షిణ అట్లాంటిక్ భూమధ్య రేఖ ప్రవాహం అని మరొక ప్రవాహం రెండు ఉన్నాయి. అందులో మనకు ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహము ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహము ఇది పశ్చిమ ఆఫ్రికా, ఇది ప్రధానంగా పశ్చిమ ఆఫ్రికా అనే పేరుతో ఇది పిలుస్తారు. పశ్చిమ ఆఫ్రికా నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలోని మనకు దక్షిణ అమెరికా ఖండంలోని ఇది మెక్సికో తీరం అంటారు. ఈ మెక్సికో తీరం నుండి మనకు ప్రధానంగా ఈ మెక్సికో తీరాన్ని దాటకముందే ఇక్కడ కరేబియా సముద్రం అనే ఒక సముద్రం ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతుంది. ఈ సముద్రం నుంచి ఈ ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహము ఉత్తర అమెరికా ఖండానికి తూర్పు తీరం గుండా ఇలా ఉత్తరం వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది. దీన్నే గల్ఫ్ ప్రవాహం అంటారు. అంటే ఇక్కడ గల్ఫ్ మెక్సికో గల్ఫ్ ప్రవాహంగా అమెరికాకు తూర్పు దిశ నుంచి ఉత్తరం వైపుకు అంటే కెనడా తీరం వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది. రైట్, ఇలా మెక్సికో గల్ఫ్ నుండి అమెరికా తూర్పు తీరం గుండా ప్రవహిస్తూ న్యూ ఫౌండ్లాండ్ వరకు ఈ ప్రవాహము ప్రధానంగా ఉంటుంది. ఇది న్యూ ఫౌండ్లాండ్ నుంచి ఇది మళ్ళీ తూర్పు వైపుకు తిరుగుతూ ఉంటుంది. ఎలా తిరుగుతుందంటే ఈ పశ్చిమ పవన ప్రవాహము న్యూ ఫౌండ్లాండ్ నుండి తూర్పు భాగాన ఉన్నటువంటి ఆఫ్రికా ఖండానికి ఉత్తరాన ఉన్న యూరప్, ఇలా నార్త్ అమెరికా ఇలా ప్రవహిస్తూ అమెరికాకు తూర్పు నుంచి ప్రవహిస్తూ ఇక్కడ న్యూ ఫౌండ్ నుంచి మనకు యూరప్ వైపుకు అంటే తూర్పు వైపుకు తిరుగుతూ ఇక్కడ మనకు ప్రధానంగా నార్వే దేశం వరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా నార్వే దేశం వైపుకు ప్రవహిస్తూ అలా ప్రవహిస్తున్న ఈ ప్రవాహాన్ని కెనరీ శీతల ప్రవాహంగా పిలుస్తూ ఉంటారు. కెనరీ శీతల ప్రవాహము ఐరోపా పశ్చిమ తీరాన కెనరీ ద్వీపాల వైపుకు ప్రవహిస్తూ ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ఇలా ప్రవహిస్తూ ఇక్కడ సహారా ఎడారి ఏర్పడేందుకు ప్రధాన కారణంగా శీతల ప్రవాహముగా పిలుస్తూ ఉంటారు. రైట్, ఇక లాబ్రాడర్ శీతల ప్రవాహము గ్రీన్లాండ్ అంటే ఉత్తర అమెరికా ఖండంలో గ్రీన్లాండ్ గుండా ఒక చల్లటి శీతల ప్రవాహమే లాబ్రాడర్ శీతల ప్రవాహము. ఓకే, రైట్, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహాలు ఇది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా. రైట్, ఇక చూడండి ఇక్కడ దక్షిణ భూమధ్య రేఖ అంటే దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఇది దక్షిణ అమెరికా వైపుకు అంటే ప్రధానంగా ఇది దక్షిణ అమెరికా ఖండానికి తూర్పు వైపు గుండా ఇలా ప్రవహిస్తూ ఇక్కడ బెంగ్వేలా అనే శీతల ప్రవాహాన్ని ఇది తీసుకువస్తూ ఇటు ఆఫ్రికా దక్షిణ భాగంలో మనకు కాలహరి ఎడారి ఏర్పడేందుకు ప్రధాన కారణంగా బెంగ్వేలా శీతల ప్రవాహంగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి బ్రెజిల్ దేశానికి ఉష్ణ ప్రవాహాన్ని తీసుకొస్తూ మరియు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉత్తరం వైపుకు కదులుతూ మనకు సహారా ఎడారి కాలహరి ఎడారిని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం బెంగ్వేలా శీతల ప్రవాహము. హిందూ మహాసముద్రంలోని ప్రవాహాల్లో మనకు ప్రధానంగా తీసుకుంటే దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహము. ఇక చూడండి ఇక్కడ దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహము ఇది భూమధ్య రేఖ. ఇక్కడ దక్షిణ భాగంలో ఇది ఉత్తర హిందూ మహాసముద్రంలో రెండు భాగాలుగా ఉంటాయి. పశ్చిమ ప్రవాహము ఇది దక్షిణాఫ్రికా తూర్పు తీరం గుండా ఆస్ట్రేలియాలోకి ప్రధానంగా ఆఫ్రికా ఇలా ప్రవహిస్తూ దక్షిణాఫ్రికా తూర్పు భాగం నుండి ఇక్కడ ఆస్ట్రేలియాలోని సిడ్నీ వైపుకు తూర్పు ప్రవాహంగా ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహము ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహిస్తూ ఆస్ట్రేలియా పశ్చిమ భాగంలో మనకు ప్రధానంగా శీతల ప్రవాహంగా ఇది రూపాంతరం చెందుతుంది. ఉత్తర హిందూ మహాసముద్రంలోని భాగము. ఉత్తర హిందూ మహాసముద్రంలో ప్రధానంగా భూమధ్య రేఖ ప్రవాహం వలన ఇక్కడ
ఇండియా భూమధ్య రేఖ ప్రభావితం చేత మిగిలిన ప్రవాహాలతో పోల్చుకుంటే ఈ ఉత్తర హిందూ మహాసముద్రంలో మనకు చాలా వరకు ప్రవాహాలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా తక్కువగా కనబడుతూ ఉంటాయి. రైట్. భారత ద్వీపకల్ప భూభాగము హిందూ మహాసముద్రంలోకి లోపలికి మునిగిపోయినట్టుగా ఉండడం వలన ఇది నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాల వలన మనకు ప్రధానంగా ఈ భాగంలో శీతల పవనాల కంటే ఉష్ణ పవనాలే ప్రధానంగా ఎక్కువగా కనబడతాయి. ప్రధానంగా ఖండాల పశ్చిమ భాగంలో అత్యధికంగా ఎడారులు ఏర్పడడానికి ప్రధాన కారణం కెనరీ శీతల ప్రవాహం వలన సహారా ఎడారి ఏర్పడింది. పెరు శీతల ప్రవాహం వలన ఆటకామ ఎడారి, అదేవిధంగా బెంగ్వేలా శీతల ప్రవాహం వలన కాలహరి ఎడారి ఏర్పడింది. ఓకే రైట్. ఇక చూడండి, ఇక్కడ పశ్చిమ ఆస్ట్రేలియా దేశంలో శీతల ప్రవాహం వలన మనకు ప్రధానంగా ఆస్ట్రేలియా ఎడారి ఏర్పడింది. కాలిఫోర్నియా శీతల ప్రవాహం వలన సోనారన్ ఎడార్లు ఏర్పడ్డాయి. సర్గోసా ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రధానంగా ఇక్కడ సర్గోసా అనే ఒక మహాసముద్రం ఏర్పడింది. ఈ సర్గోసా అనే మహాసముద్రంలో కరేబియన్ ద్వీపాలకు దగ్గరలో ఉంటుంది. ఈ ఈశాన్య దిక్కున ప్రత్యేకంగా తీరం లేని సముద్ర భాగమే సర్గోసా అంటారు. ఇక్కడ ఎలాంటి సముద్రం యొక్క తీరం భూభాగం కానీ జలభాగం సంబంధించిన ఎలాంటి సరిహద్దు లేకపోవడం వలన ఇక్కడ అట్లాంటిస్ ప్రవాహం వలన ఈ సముద్రం బాగా అభివృద్ధి చెందింది. అట్లాంటిస్ అనే ఒక ప్రవాహము ఈ సర్గోసా సముద్ర చుట్టూ ప్రవహిస్తూ ఈ సముద్రాన్ని మనకు ప్రధానంగా రక్షిస్తుండడం వలన మనకు అంటిలిస్ అనే ప్రవాహం వలన సర్గోసా అనే ఈ మహాసముద్రం రక్షించబడుతుంది. మహాసముద్రాలకు సంబంధించినటువంటి ఈ రెండవ భాగంలో ప్రధానంగా ఈ ప్రవాహాలు లవణీయత వంటి అంశాలను వివరంగా చూడడం జరిగింది. ఓకే.